హాయ్ టు ఆల్. ఈరోజైతే మాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఎందుకంటే మా వదిన పిల్లల్ని తీసుకొని వచ్చింది. ఎందుకు సర్ప్రైజ్ అంటే మా విలేజ్కి రావడానికి టైం టు టైం బస్సెస్ ఉండవు, ఆటోస్ ఉంటాయి అవైలబుల్లో. కానీ ఆటోస్ నిండడానికి 1-2 అవర్స్ టైం పడుతుంది. ఆ 1-2 అవర్స్ లోపు మా ఇంటికి వచ్చి కూడా వెళ్ళిపోవచ్చు. సో అలా అని బస్సెస్ కూడా ఉంటాయి, బట్ మా విలేజ్ లోపలికి ఉంటుంది అనమాట. లోపలికి అంటే నడుచుకుంటూ 2 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ రావాలి. బస్సెస్ అక్కడ డ్రాప్ చేస్తాయి. సో ఆటోస్ అవైలబుల్ ఉంటాయని చెప్పాను కదా, ఆటోస్ అయితే లోపల వరకు తీసుకొస్తాయి. బట్ 2-3 అవర్స్ అందులో వెయిట్ చేయాలి. ఆటో నిండిన తర్వాత మాత్రమే ఆటో విలేజ్లోకి వస్తుంది. అమ్మ ఇదంతా పెద్ద టాస్క్ ఎందుకులే అనేసి ప్రతిసారి మా అన్నయ్యనే తీసుకొచ్చి డ్రాప్ చేసి పోతాడనమాట. ఈరోజు అయితే మా అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడు. అసలు రానే రారు మా ఇంటికి. ఎప్పుడో ఒకసారి ఇలా వచ్చినప్పుడు అదే మాకు పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రారు. మేము ఎప్పుడైనా వెళ్తామనంటే హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, 5-6 డేస్ అలా మేము వెళ్తాము. అంతే తప్ప కానీ వీళ్ళు రారు, మేము వెళ్ళడం ఇదే సరిపోయింది. సో వచ్చారు కదా, ఆగుతారా చెప్పండి. అందరు కలిసి అలా మా పొలం దగ్గరికి వెళ్ళామండి. అమ్మ మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి ఈ పొలాలు ఇవన్నీ ఏం తెలియదు అనమాట. వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, బయటికి ఎక్కడికి వెళ్ళరు. సో ఈ వరలపై నుంచి నడవాలంటే కూడా ఎంత భయపడుకుంటూ ఎంత స్లోగా నడుస్తున్నారు చూడండి. అదే మా పిల్లలు చూడండి ముందు ఎలా రన్ చేస్తున్నారో. వాళ్ళకి అలవాటు కదా, వీళ్ళకి అలవాటు లేదు కాబట్టి అంత ఫాస్ట్గా నడవలేరు. అండ్ ఆ వరం కూడా సన్నగా ఉంటుంది కదా, దానిపైన నడవడానికి వస్తుందా చెప్పండి. మేము వెళ్ళినాం కదా, ఈవినింగ్ వ్యూ అయితే ఎంత బాగుందో. సన్సెట్ అవుతుంది, పక్కన పొలాలు, చెట్లు, గాలి, అబ్బా వెదర్ ఎంత బాగుందో. ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఎండ కొడుతుంది కాబట్టి మేము వెళ్ళలేదు. ఈవినింగ్ కూల్ కొంచెం ఎండ తగ్గిపోతుంది కాబట్టి అలా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పిల్లలు కొన్ని రీల్స్ చేశారు, అలాగే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. వ్యూ మంచిగా కనిపిస్తే ఫొటోస్ తీయకుండా ఉంటామా చెప్పండి. అలా ఫొటోస్ తీసుకున్న తర్వాత మేము బయటికి వచ్చేసరికి పొలంలో నుండి సన్సెట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. పిల్లలకి ఆకలి అవుతుందని చెప్పేసి మేము రైస్ కూడా తీసుకెళ్ళాము. అలా పిల్లలు తినేసేస్తున్నారు. మా తనుగాడైతే తినగానే చూడండి దాని ఎక్స్ప్రెషన్స్, అబ్బా కడుపు నిండిపోతుంది అలా చెప్పగానే. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి.